మనకి ఏదైనా చపాతీలో స్టఫింగ్ చేసుకోవాలంటే చాలా డౌట్లనమాట. ఆ స్టఫింగ్ బయటకొచ్చేసిద్దేమో, ఆ స్టఫింగ్ బయటకొచ్చేస్తే చపాతీ అంతా కాల్చడం కష్టమైద్ది. ఇయన్నీ గూడా మనకు డౌట్స్ వస్తాయి గదా! సో, ఈరోజైతే స్టఫింగ్‌తో పని లేకుండా ఆలు పరాటా చూపిచ్చేస్తాను. చాలా అంటే చాలా బావుంటది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట. దానికోసం అయితే ముందుగా అయితే 4, 5 బంగాళదుంపలను కట్ చేసేసుకొని, ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాత గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పిండి దానికి సరిపడా ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువ పిండి వేస్తే మళ్ళీ టేస్ట్ మిస్ అవుతుందనమాట. తర్వాత దానిలో కొంచెం నీళ్లు, కొంచెం నూనె వేసేసుకొని అయితే చక్కగా పిండిని అయితే ముందు కలిపెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎప్పటిలాగే మనం చపాతీ చేసేసుకొని కాల్చేసుకొని చపాతీ అయితే ఉంటుందండి. అల్టిమేట్‌గా ఉంటుంది నిజం చెప్పాలంటే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. అంత స్మూత్‌గా ఉంటది. సో, దీంతో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం కర్రీ చేసుకోకపోయినా పర్వాలేదు.